హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రశాంత్ నాయక్ 07. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి నేనైతే మేడారంకి అయితే వెళ్తున్నానండి. అదేనండి సమ్మక్క సారలమ్మ తల్లి చిన్న జాతరకి అయితే వెళ్తున్నాను. 2 ఇయర్స్కి ఒకసారి జరిగే జాతర వేరు, 1 ఇయర్కి ఒకసారి జరిగే జాతర వేరు అనమాట. సో 2 ఇయర్స్కి మధ్యలో ఒక 1 ఇయర్ జాతరకి అయితే నేను వెళ్తున్నాను. అది కూడా బైక్ మీద వెళ్తున్నాను అనమాట. సో వెళ్ళేటప్పుడు అయితే బైక్లో అయితే పార్కేజ్ ఫ్యూయల్ అయితే కొట్టించేసుకున్నాను. సో నేనైతే బైక్ మీద అయితే బయలుదేరేశాను భూపాలపల్లి నుంచి మేడారంకి అయితే. అది వచ్చేసరికి ఆ బైక్ వచ్చేసరికి మా ఫాదర్ది అనమాట. సో మా డాడీ బండి వేసుకొని అయితే నేనైతే బయలుదేరేసేసాను. చూడండి మా ఫాదర్ బండి. సో అక్కడ నుంచి అయితే భూపాలపల్లి నుంచి అయితే నేను ఆన్ ది వేలో అయితే వెళ్తున్నాను. చూడండి మంచి పచ్చని పొలాలలో మంచిగా నేనైతే ఆ సన్ రైజ్కి మంచిగా ఆస్వాదిస్తూ ఎర్లీ మార్నింగ్ 9 o'clock అయితే బయలుదేరాను. చూడండి మంచిగా పచ్చదనంగా ఎంత మంచిగా కనిపిస్తుందో వరి పంటలన్నీ. సో వెళ్ళే ముందు అయితే దారిలో అయితే ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికి బయ్యక్కపేట, ఫస్ట్ సమ్మక్క సారక్కల తల్లి గ్రామం అన్నమాట. ఇది సమ్మక్క తల్లి, ఇది బయ్యక్కపేట. సో ఇక్కడ ఆల్రెడీ మధ్యాహ్నం రిటర్న్ వచ్చేటప్పుడు అయితే అక్కడ జాతర అయితే జరుగుతుందన్నమాట. సో మనమైతే ఇక్కడ చూసినట్టయితే మేడారం యొక్క హోటింగ్ అయితే చూసాము. ఇక్కడ నుంచి 9 కిలోమీటర్ అన్నమాట. సో మొత్తానికి మనమైతే మేడారం అయితే రీచ్ అయిపోయాం. చూడండి అక్కడ మనం తోరణాలతో దగ్గర అయితే ఉన్నాం అనమాట. అక్కడ నుంచి అయితే మనం జంపన్న వాగు దగ్గరికి వెళ్ళేసరికి నేనైతే అక్కడ వాగులో వాటర్ అయితే లేదు. సో అందుకోసమే అక్కడ ట్యాప్ ద్వారా అయితే మోటార్ ద్వారా అయితే వాటర్ అయితే పోస్తున్నారు. సో అక్కడ కాళ్ళు చేతులు అయితే కడుక్కున్నాను, ఎందుకంటే ఇంటికాడ నుంచి స్నానం చేసుకొని వచ్చాను. నాకు ఆల్మోస్ట్ 1 hour జర్నీ కాబట్టి ఇంటికాడ నుంచే ఫ్రెష్ అయితే వచ్చేసాను. మొత్తానికి నేనైతే కాళ్ళు చేతులు కడుక్కొని బయటకైతే వచ్చేసాను. టెంపుల్కి వెళ్ళడానికి బయటకైతే వచ్చేసాను. చూడండి నేను వెళ్ళే ముందు దారిలో అక్కడంతా చూడండి షాప్స్ అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. జనాలు కూడా ఉన్నారు, మరీ అంత విపరీతంగా ఏం లేరు, మరీ అంతగా లేరు, ఓకే యావరేజ్గా అయితే ఉన్నారు. జనాలు అయితే ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. సో నేను వెళ్ళే ముందు చూడండి ఆ టెంపుల్కి వెళ్ళే దారిలో అన్ని షాప్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట అక్కడ. చూడండి నేనైతే బైక్ మీద అయితే వెళ్తున్నాను. చూడండి నాతో పాటు మీరు కూడా రండి. టెంపుల్ కాడికి నేను చూపిస్తాను. నా కళ్ళతోనైతే మీకైతే ఆ టెంపుల్ యొక్క అందాలన్నీ నేనైతే చూపిస్తాను. ఇక్కడ మన టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి టెంపుల్ దగ్గర అయితే ఎంత ఆ గుడి ముందు అయితే చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. అక్కడ షాప్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట అక్కడ. సో అది దారిలో అయితే ఉన్నాము టెంపుల్ దగ్గరలో అయితే. చూడండి టెంపుల్ ముందు అయితే మనకు అన్ని బంగారం సమ్మక్కని బంగారంతో కొలిస్తాం కదా, అది కూడా బెల్లంతోని. సో అక్కడ అయితే అందరూ ఎత్తు బంగారం అయితే ఇవ్వడానికి అయితే అక్కడ తరాజులు అయితే పెట్టారు, బ్యాలెన్సింగ్ అనమాట. సో అక్కడ అంతా మేకలతోని కానీ యాటపొత్తులతో కానీ అక్కడ చేయడానికి అయితే అందరూ చాలా బాగున్నారనమాట. అంతే జనాలు కూడా చాలా బాగా వచ్చారు అక్కడ. చూడండి షాప్స్ కూడా ఎంత ఉన్నాయో అక్కడ. సో అలాగే అక్కడికి వచ్చేసరికి ఏంటంటే టెంపుల్ ముందు మంచిగా ఒక బైక్ కాడైతే పార్క్ చేసేసి మంచిగా అయితే నేనైతే వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాను. అక్కడ ఎత్తు బంగారం చూడండి హోల్సేల్ ధరగా ఇస్తుంటున్నారట. ఎదురుగా చూసేసరికి అక్కడ ఉచిత హాస్పిటల్ అనమాట, గవర్నమెంట్ హాస్పిటల్. అదంతా మనకు ట్రీట్మెంట్ కోసం. మనమైతే టెంపుల్ ఎదురుగా అయితే ఉన్నాము. చూడండి దాని ముందు ఎంత జనాలు ఉన్నారో. అయితే ట్రాఫిక్ అయితే బాగానే ఉంది, ఓకే పర్లేదు. మరీ 2 ఇయర్స్కి ఒకసారి జరిగే జాతరలా కాకుండా ఇదైతే నేను వచ్చేసరికి అయితే దర్శనానికి అయితే లోనికి అయితే వెళ్తున్నాను. సో వెళ్ళే ముందు అయితే ఎంట్రన్స్లో అయితే చూడండి అక్కడ బంగారం అయితే కొలుస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి చాలామంది పోలీసులు ఉన్నారు. ఎందుకా అని అడుగుతుంటే అక్కడైతే ములుగు ఎస్పీ గారు అయితే శబరీష్ సార్ అయితే వస్తున్నారంట. సో అందుకోసమే అక్కడ డిపార్ట్మెంట్ అయితే చాలా ఉంది. నేనైతే దర్శనంలోనికి అయితే వెళ్తున్నాను. చూడండి సో అక్కడ వచ్చేసరికి అదంతా బయట కనిపిస్తుంది కదా, లైన్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. వచ్చేసరికి పెద్ద జాతర అన్నప్పుడు 2 ఇయర్స్కి ఒకసారి జరిగే జాతరకైతే చాలా జనాలు వస్తారనమాట. అప్పటికైతే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే జనాలు అంతే విపరీతంగా అయితే లేరు. సో అందుకోసమే అది యూజ్ చేయకుండా మామూలుగా డైరెక్ట్గా అయితే పంపిస్తున్నారు. నేను మొత్తానికైతే దర్శనానికి అయితే లోపలికి అయితే వెళ్తున్నాను. చూడండి నాతో పాటు అయితే మీరు కూడా వచ్చేసేయండి చూడడానికి. నేనైతే లోనికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి మొత్తానికైతే వెళ్ళంగానే అక్కడ అయితే డిజిటల్ హుండీ స్కానర్ అయితే పెట్టారు. ఇప్పుడు అంతా డెవలప్ అయిపోతుంది కదా జనరేషన్ అంతా. సో హుండీలో వేయకుండా అక్కడ క్యూఆర్ కోడ్తో కూడా మనమైతే అమౌంట్ అయితే పే చేసుకోవచ్చు. సో అక్కడ మొక్కుబడులు అయితే చెల్లించడానికి అయితే భక్తులు అయితే వెళ్తున్నారనమాట. అక్కడ చూడండి మీరు చూస్తుంటే జనాలు అయితే విపరీతంగా అయితే ఉన్నారు లోన మాత్రం. ఆ ఎండకు కూడా అంతా తట్టుకొని వస్తున్నారంటే అసలు ఎంత భక్తి ఉంటే మాత్రం వస్తారు చెప్పండి. ఇక్కడ చూస్తున్నారైతే అక్కడ కొబ్బరికాయ కొట్టే స్థలం అన్నమాట కనిపిస్తుందా అండి. అక్కడ అందరూ అయితే కొబ్బరికాయలు అయితే కొట్టేస్తున్నారు. అక్కడ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. భక్తులందరూ అక్కడైతే కొబ్బరికాయ అయితే కొడుతున్నారు. లోన్ అయితే కొట్టకూడదు అనమాట. లోన కొట్టేస్తే ఎలా అండి, ఇబ్బంది అయిపోతుంది కదా. సో బయట అయితే కొబ్బరికాయలు అయితే కొట్టేస్తున్నారు. చూడండి ఇక్కడ జనాలు అయితే అప్పటికే అందరికీ చాలా లోపలికైతే పంపిస్తున్నారు. సో ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఆపేశారంట. ఎందుకంటే అని అడుగుతుంటే అప్పటికే ఐపీఎస్
శబరీష్ సార్ అయితే వస్తున్నారంట. సో దారిలో ఉన్నారని చెప్పి అక్కడైతే మాకు దర్శనం అయితే ఆపేశారు. చూడండి అక్కడ జనాలైతే అక్కడ క్యూ లైన్ కాడైతే ఉన్నారు. నేను కూడా ఇక్కడ క్యూ లైన్ కాడ అయితే వెయిట్ చేస్తున్నాను వాళ్ళతో పాటు. ఇక్కడ చూస్తున్నట్టయితే అక్కడ అటు గేటు ఇటు గేట్ అయితే క్లోజ్ చేస్తున్నారు. సమ్మక్క గద్ద దగ్గర అయితే నేనైతే ఉన్నాను కాబట్టి అప్పటికే సార్ అయితే వస్తున్నారు. చూడండి మన ఐపీఎస్ శబరీష్ సార్ అయితే వస్తున్నారనమాట. సో వాళ్ళనైతే ఆహ్వానిస్తున్నారు అందరూ అనమాట. సో సార్ అయితే లోనికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటున్నారు. సో మాకైతే అక్కడ అంటే ఆపేశారు. ఇక్కడ చూసినట్లయితే నాతో పాటు అయితే భక్తులు కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట. అక్కడ గేట్ అయితే క్లోజ్ చేశారు కదా. సో అందరైతే భక్తులు అయితే అక్కడ నాతో పాటు అయితే వెయిట్ చేస్తున్నారు. సార్ వెళ్ళగానే మాకైతే గేట్ అయితే ఓపెన్ చేశారు. గేట్ నుంచి తొచ్చుకొని అయితే అందరూ జనాలు మాత్రం విపరీతంగా వస్తున్నారు అన్నమాట. చూడండి సమ్మక్క తల్లి యొక్క గద్దెని చూడండి. మీరైతే దగ్గర నుంచి అయితే మీకైతే చూపించాను. అప్పటికే నేనైతే మొదట్లో ఉన్నాను కాబట్టి గేట్ దగ్గరే. సో నాకైతే త్వరగా అయితే దర్శనం అయిపోయింది. సో చివరిన వచ్చే వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది కదా మనకు గద్దెని తాకడానికి. సో నాకైతే మంచిగానే అనిపించింది అనమాట. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో అసలు ఆ గంటల కాడ గంటలు చూడండి లైన్కి ఎంత బాగుందో అన్నమాట. అసలు పిల్లలతో కొట్టిస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా. చాలా బాగుంటుంది కదా పిల్లల్ని అలా ఎత్తుకొని గంటలు కొట్టిస్తూ ఉంటే. సో అంత ఎండలో కూడా సమ్మక్క వారి గద్దెని అయితే మనమైతే దర్శనం అయితే చేసుకున్నాను. నాతో పాటు మిమ్మల్ని కూడా దర్శనం చేసుకున్నారని అని అనుకుంటున్నాను. సో నేను వచ్చేసరికి మంచి గంట కొట్టేసి నేనైతే సారలమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్తున్నాను. చూడండి అక్కడ జనాలు కూడా అక్కడ వచ్చేసరికి శ్రీ సారక్క గద్దె అని ఉంది కండి, అదేనండి శ్రీ సారలమ్మ తల్లి అన్నమాట. సో అక్కడికి వెళ్ళి నేనైతే దర్శనం అయితే చేసేసుకొని బయటకైతే వచ్చేసాను. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో విపరీతంగా అయితే ఉన్నారు కదా అక్కడ. సారలమ్మ దర్శనం చేసుకొని నేనైతే గోవిందరాజ స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాను. చూడండి ఇది గోవిందరాజ స్వామి యొక్క గద్దె కాడికి అయితే వచ్చేసాను. గద్దె కాడ కూడా నేనైతే దర్శనం అయితే చేసేసుకున్నాను. అక్కడ నుంచి నేనైతే పగిడింతరాజు యొక్క గద్దె కాడికి వెళ్ళి అక్కడ కూడా నేనైతే దర్శనం అయితే చేసేసుకున్నాను. మంచిగా కుంకుమ పసుపు మాత్రం మంచిగా అయితే బొట్టు అయితే పెట్టేసుకున్నాను. అక్కడ చూసినట్టయితే అక్కడ జనాలు మాత్రం చాలా క్యూ లైన్లు అయితే ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే అక్కడ అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళైతే ఇక్కడ S6 టీవీ వాళ్ళు మాత్రం ఇక్కడ మాట్లాడడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. వాళ్ళతోనైతే ఇంటర్వ్యూ అయితే తీసుకుంటున్నారు. చూడండి ఎంత ఎండలో కూడా ఎంతమంది జనాలు ఉన్నారో అక్కడ మీకు చూస్తుంటే అర్థమైపోతుంది కదా. ఇక్కడికి వచ్చేసరికి భక్తులు చూడండి ఎంత మాదిరిగా వస్తున్నారో. అసలు లైన్గా మాత్రం చాలా బాగా వస్తున్నారు. మొత్తానికి నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తుంటే ఎంత ఎండలో కూడా నాకు చాలా బాగా జరిగిందనమాట. దర్శనం మాత్రం ఎంత బాగా జరిగిందంటే అక్కడ ఫస్ట్లో నేను ఎస్పీ సార్ వచ్చి వెళ్ళిపోగానే నాకైతే ముందరే గేట్ ముందు ఉన్నా కాబట్టి నాకైతే బాగా జరిగిందనమాట. 2 గద్దెలకైతే తాకగలిగాను. సో ఇది వచ్చేసరికి మన గేట్ ఎగ్జిట్ అనమాట. ఎగ్జిట్ నుంచి అయితే నేనైతే బయటికి వెళ్ళడానికి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే నేను అప్పటికి నాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. అక్కడ ఉండి మళ్ళీ జనాలని క్లౌడ్ పెంచడం తప్ప కానీ అక్కడ ఏముండదు కదా. సో అందుకోసం వచ్చేసరికి నేను ఎగ్జిట్ ద్వారా అయితే బయటకైతే వెళ్తున్నాను. ఎగ్జిట్ రాగానే అక్కడైతే ఇక్కడ కోళ్ళు అయితే పైకి ఎత్తడానికి అని మాత్రం అక్కడ రెంట్కైతే ఇస్తారన్నమాట. అక్కడైతే ఇస్తారు. సో అక్కడ నుంచి బయటికి రాగానే చూడండి స్టాల్స్ అయితే చాలా బాగున్నాయన్నమాట. అక్కడ కుంకుమ కానీ మెయిన్గా వచ్చేసరికి మన మేడారంకి కుంకుమ పసుపే కదండి. సో అక్కడైతే ఎంట్రన్స్లో మనకు పసుపు కుంకుమ అలాంటివి చాలా అమ్ముతున్నారు. అలానే అక్కడ కొయ్యలు చాలా ఉంటాయి కదండి. అవి వనమూలికలైనా కానీ ఏదైనా కానీ అక్కడైతే ఉన్నాయన్నమాట. సో నేను అది మీకు మ్యూజిక్ పెట్టేస్తాను, మీరైతే చూసేసేయండి. పిల్లలకి ఆట బొమ్మలైనా కానీ వస్తువులు కానీ చాలా ఉన్నాయన్నమాట. అన్ని షాప్స్ మాత్రం అక్కడ మీరైతే చూడండి. ఆడోళ్ళకి గాజులైనా కానీ సరే ఐటమ్ ఏం చాలా ఉన్నాయి అక్కడ. స్వీట్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. మీరైతే అది స్టాల్స్ అయితే చాలా పెట్టారు. నేనైతే ఇప్పుడు క్లిప్పింగ్స్ అయితే పెడతాను, మీరైతే చూసేసేయండి.
నేను చిన్నప్పుడు ఈ స్వీట్స్ అయితే చాలా బాగా తినేవాడిని. అప్పట్లో చిరకలు అంటారు. బొంగులు, లడ్లయితే చాలా తినేవాడిని చిన్నప్పుడైతే. సో, ఇక్కడ వచ్చేసరికి నేను దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాను కదా ఫ్రెండ్స్. బయటకు రాగానే ఇవన్నీ ఇలా ఉన్నాయన్నమాట. సో, అప్పుడే నాకు రాకేష్ అయితే కాల్ చేశాడు. మీకు ఆల్రెడీ మేము తమిళనాడు టూర్‌లో వెళ్ళేటప్పుడు రాకేష్ అయితే మీకు తెలుసు కదా! సో, రాకేష్ అయితే మాకు కాల్ చేసి నేను కూడా మేడారం దగ్గరలో ఉన్నాను. సో, కలుస్తాననేసరికి మేము కూడా అయితే అతని కోసం అయితే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అందాకైతే మొత్తం స్టాల్స్ అయితే తిరుగుతున్నాను. మీకు ఇది ఒక సర్ప్రైజ్ అన్నమాట రాకేష్ కూడా కలవడం. మనతో పాటు ఈ జర్నీలో పార్ట్ ఆఫ్ ద జర్నీ కావడం కూడా అదొక విశేషం అన్నమాట. సో, అది ముందరే చెప్పొచ్చు మీకు. బట్ ఏంటంటే మీ ఎక్సైట్‌మెంట్ అనేది మీ కళ్ళల్లో చూడాలని చెప్పి అందుకోసమే ఇప్పుడు చెప్తున్నానన్నమాట. సో, రాకేష్ అయితే దారిలో ఉన్నాడు. ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్‌లో మనకైతే రీచ్ అవుతారని కాల్ చేశాడు. సో, అందుకోసం నేను అప్పటిదాకా ఏం చేయాలని చెప్పి ఆ స్టాల్స్ అయితే తిరుగుతున్నాను. చూడండి అక్కడ బంగారం కానీ బంగారం అంటే గోల్డ్ కాదు, మనకు సమ్మక్కతోని చేసే బంగారం అన్నమాట. అది బెల్లం అండి. అది బంగారంగా కొలుస్తారు. మనం మాత్రం. సో, అక్కడైతే ఎండలో మాత్రం అంతా నేనైతే స్టాల్స్ అయితే తిరుగుతున్నాను. చూడండి మీరైతే. మనకైతే రాకేష్ అయితే కాల్ చేశాడు వచ్చేసాను. చూడండి మన రాకేష్ అయితే వచ్చేసాడు బైక్ మీద అయితే. ఇల్లు నుంచి మేడారం దాకా అయితే బైక్ మీద అయితే వచ్చేసాడు. సో, అతనితో పాటు వాళ్ళ తమ్ముడు కూడా వచ్చాడు. అంటే మా అత్త కొడుకు కూడా అతను. సో, అతను కూడా ఇద్దరు కలిసి వచ్చాడు. వెనక ఉండేదే మా అత్త కొడుకు అనమాట. ఆల్రెడీ స్నానం చేయడానికి అయితే రెడీగా ఉన్నారు వాళ్ళు. సో, వాళ్ళు ఇక్కడ నేను వచ్చి స్నానం అయితే చేయలేదు. వాళ్ళు కాళ్ళు చేతులు అయితే కడుక్కున్నాను. వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే స్నానం చేస్తాను ఫిక్స్ అయ్యి వచ్చారంట. సో, అందుకోసమే ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ నేను గుడి కాడ నుంచి జంపన వాక్ అయితే వచ్చేసాను వాళ్ళ కోసం అన్నట్టుగా. వాళ్ళైతే స్నానానికి అయితే వెళ్ళారు. సో, స్నానం అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాను. వాళ్ళతో పాటు రెండోసారి కూడా వెళ్తున్నాను. మొదటిసారి నేను సింగిల్గా వెళ్ళాను. వాళ్ళతో పాటు ఇప్పుడు రెండోసారి అయితే వెళ్తున్నాను. చూడండి అక్కడ జనాలు అయితే బాగున్నారు కదా. సో, మేము ముగ్గురు రాకేష్, ఆయనతో పాటు వాళ్ళ తమ్ముడు చంటి అన్నమాట అతని పేరు కూడా. సో, ముగ్గురం కలిసి నా అత్త కొడుకు అతను కూడా. సో, ముగ్గురం కలిసి మేమైతే మెయిన్ ఎంట్రన్స్ ద్వారా వెళ్తున్నాం. అప్పుడే ఒక విఐపీ అయితే వచ్చి వెళ్ళారంట. సో, అది మెయిన్ గేట్ అయితే ఓపెన్ చేశారు. సో, అందుకోసమే అన్నట్టుగా మేము మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాం. ఈ రాకేష్, నేను, చంటి అన్నమాట. సో, ముగ్గురం కలిసి మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. వాళ్ళు ఇప్పుడే వచ్చారు. ఇప్పటిదాకా అయితే ఎప్పుడు దర్శనం చేసుకోలేదంట మేడారంకి. సో, రాకేష్ వచ్చేసరికి చిన్నప్పుడు ఎప్పుడో 5th క్లాస్ ఉన్నప్పుడు చేశాడంట. సో, ఇంతవరకు అయితే చేయలేదంట. సో, అందుకోసమే వాళ్ళకి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా ఉంటుంది. దర్శనంలో అంటే పెద్ద దర్శనం అంటే పెద్ద జాతరకి ఇలా ఉంటుంది, ఇప్పుడు ఇలా ఉంటుంది అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అక్కడ స్టాల్స్ ఉన్నాయి కదా, లైన్స్ అన్నీ అక్కడ చూపించాను వీళ్ళందరికీ. ఇదంతా క్లోజ్ ఉంటుంది. చూడండి నేను వచ్చేసరికి చాలా క్రౌడ్ ఉన్నదన్నమాట. ఉదయం ఏమో అంతగా లేరు. నేను ఫస్ట్ దర్శనానికి రెండోసారి వచ్చినప్పుడైతే చాలా క్రౌడ్ ఉంది. వాళ్ళు చూసేసి భయపడేశారు, ఇంత జనాలు ఏంటి అని. ఇప్పుడే నేను ఎలా చూసామంటే అప్పుడు ఎలా చూస్తాం. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళైతే ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. చూడండి ఇప్పుడు వచ్చేసరికి రాకేష్ కూడా కొబ్బరికాయలు కొడుతున్నారు. నేను కొబ్బరికాయలు కొట్టే వీడియో మాత్రం తీయలేదు. సో, నాకెవరు తీయలేరు కదా. సో, వీళ్ళకైనా తీద్దాం అన్నట్టుగా తీశాను. కొబ్బరి నుంచి వచ్చే వాటర్ అంతా మేము ముగ్గురు అయితే షేర్ చేసుకొని తాగాము. చాలా తీయగా ఉందన్నమాట. ఎందుకో ఏమో మరి చాలా తీయగా అనిపించింది అక్కడ నుంచి అయితే లోనికి అయితే దర్శనానికి అయితే వెళ్ళాను. మీరు చూడండి వెనకాల ఎంత జనాలు ఉన్నారో. అసలు మేము ఉదయాన్నే వెళ్ళినప్పుడు అంతమంది జనాలు లేరు. ఇప్పుడు మాత్రం విపరీతంగా ఉన్నారు. అసలు అక్కడ బంగారం కొలుస్తున్నారు. చాలామంది దర్శనం అయితే చేసుకుంటారు. మొత్తానికి మేమైతే దర్శనం అయితే యథావిధిగా అయితే మళ్ళీ నేను రెండోసారి అయితే చేసేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది రెండోసారి చేసుకునేసరికి. అక్కడ చూడండి అసలు తొక్కిసలాడైతే బాగా జరుగుతుంది అక్కడ. ఇక్కడ మాకైతే సమ్మక్క గద్దె అయితే దర్శనం అయితే అయిపోయింది మా ముగ్గురికి అయితే. అసలు చాలా బాగా జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ సారాలమ్మ తల్లి గుడికాతికి అయితే వెళ్తున్నాము. సో, అక్కడ కూడా బాగా జరిగింది అన్నమాట మాకు దర్శనం అయితే. వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు దర్శనం బాగా జరిగేసరికి. అసలు వీళ్ళకి తెలియదంట ఇన్ని మంది జనాలు ఉంటారా ఏంటి అన్నట్టుగా తెలియదు. అక్కడ నుంచి సేమ్ పగిడింత రాజు దగ్గరికి, మళ్ళీ గోవిందరాజ స్వామి దగ్గరికి, అందరి దగ్గరికి గద్దెల ద్వారా అయితే మేము తీసుకెళ్ళాను. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలా అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు రాలేదు. సో, వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి చూడండి మిట్ట మధ్యాహ్నం 1 అవుతుంది. సో, అంతమంది ఉన్నారు. రాకేష్ అయితే అక్కడ దర్శనం అయితే చేసేసి ఒక కుంకుమ అయితే తీసుకొస్తున్నాడు. సో, అక్కడ నుంచి బయటికి రాగానే మళ్ళీ యథావిధిగా అందరు ఆట వస్తువులు అవి ఇవి చాలా ఉంటాయి కదా. సో, ఆల్రెడీ ముందరైతే చూపించాను. బట్ ఏంటంటే మళ్ళీ మేము వచ్చామని చెప్పి చూపించేస్తున్నాం. సో, అంత ఎండలో కూడా జనాలు చూడండి ఎంత విపరీతంగా ఉన్నారు. ఇప్పుడే ఇలా ఉన్నారంటే పెద్ద జాతరకి ఇంకెలా ఉంటారో మీ ఊహకే అందనిస్తున్నాను. సో, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వీడియో అయితే మీకు ఆల్రెడీ యూట్యూబ్లో అయితే ఉంది. ఆ వీడియోలో అయితే మీరు కూడా చూడండి, బాగుంటుంది ఆ వీడియో వచ్చేసరికి. ఇక్కడ ఫ్రూట్స్ కానీ సలాడ్స్ కానీ చాలా బాగా అమ్ముతున్నారు. తినడానికి ఏదైనా సరే బాగుంటుంది అక్కడ. సో, అక్కడే మీరు మళ్ళీ ఈ చిలకలు కానీ మళ్ళీ అదే విధంగా ఉన్నాయి. సో, అప్పటికి మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా వాటర్ అండ్ ట్రస్టీగా ఉండేసరికి అక్కడైతే మేము
ఐ మీన్ నిమ్మకాయ రసం అయితే ముగ్గురం కలిసి తాగాము. అక్కడైతే వచ్చేసరికి రాకేష్, నేను, చంటి ముగ్గురం అయితే తాగేసాము. అక్కడ నుంచి బయటకు వచ్చేసరికి మేమైతే మళ్ళీ బైక్ కాడికి అయితే వెళ్ళిపోయాము. అప్పటికి మాకు దర్శనం అయితే 1 o'clock అయిపోయింది కదా. సో మళ్ళీ నేను రెండోసారి దర్శనం చేసుకొని అక్కడ నుంచి బయటకు వచ్చేసాము. ఇది వచ్చేసరికి మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకైతే బొమ్మలు కావాలంటే ఆ పాపకి నేనైతే ఇక్కడ వాటా వస్తువు అయితే కొంటున్నాను. సో పిల్లలు అడిగారనమాట, మామ ఏమైనా తీసుకురావా అని చెప్పేసరికి వాళ్ళ కోసం అయితే నేనైతే ఇక్కడ అమ్మాయి కోసం, పాప కోసం అయితే ఇక్కడ ఒక ఐటమ్ అయితే తీసేసుకొని మళ్ళీ నేనైతే ఇంటికైతే బయలుదేరాము. సో నేను కూడా మొత్తం రాకేష్తో సహా ముగ్గురం అయితే మేమైతే బయలుదేరేసాము. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే రాకేష్ ఏమో ఇల్లుందుకు వెళ్తున్నాడు. సో బైపాస్లో మేమైతే అతనికి దారి అయితే చూపించి ఒక 5-10 కిలోమీటర్స్ వరకు అయితే మేమైతే ఇద్దరైతే జర్నీ చేస్తాము. అక్కడ నుంచి అయితే అతను మేము ఇద్దరు డిస్పోజ్ అవుతాము. ఈ మొత్తానికి మేమైతే ఎగ్జిట్ నుంచి ద్వారా అయితే బయటకైతే వచ్చేసాము. ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చింది మాకైతే. రాకేష్తోని మళ్ళీ ఒక టూర్ అయితే చాలా బాగుందన్నమాట. మేము మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా అయితే కలవడం అయితే చాలా బాగుందన్నమాట. చాలా ఎంజాయ్ చేసాం. దర్శనం అయితే బాగా జరిగింది. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంత్ Naik 07.